నీకో ముచ్చట చెప్పనానే ఇంగో నేను కాలేజ్ లో చదువుకునేటప్పుడు నా క్లాస్మేట్ ఒక ఆమెకి పెళ్ళైందే అయితే నిన్ను పెళ్లికి విలువలేదానే బగారా అన్నం మిస్ అయినా అని చెప్పి బాధపడుతున్నావు ఏమైనా నా తిండి మీదనే పడుతుంది నువ్వు చెప్పేది రా ముచ్చట సరే చెప్పు ఇగో మా సార్ ఆ బుజ్జిని లేపి నీకు ఇష్టమైన వాళ్ళ కొంతమంది పేర్లు బోర్డు మీద రాయి అని అన్నాడు ఆమె కొంతమంది పేర్లు రాసింది మరి నీ పేరు రాసిందా లేకపోతే కంపనోర్ ముఖం దాన్ని ఎందుకు రాయాలి పేరు అని రాయకుంటున్నదా అబ్బా అక్క ఆగుతామానే చెప్పేది రాదు నీ కొలుపు పెట్టి చెప్తుంటే నువ్వేమో తలుపు పెట్టిన పడుతుంది సరే చెప్పు ఇగో ఇప్పటికైనా ముచ్చట అయిపోయేదాకి మాట్లాడకుంటూ ఇను సరేనా లేకపోతే నేను ముచ్చట అసలుకే చెప్పను ఇగో అట్లా ఆమె పేర్లు రాసిన పేర్లల్లా కొన్నిటిని జడిపేయమంటే వాళ్ళ బంధువుల పేర్లు జడిపేసింది మళ్ళా కొన్ని పేర్లను జడిపేయమంటే తల్లి పేరు తండ్రి పేర్లను కూడా జడిపేసింది మేమంతా మస్తు సైలెంట్ అయిపోయినామే కొన్ని పేర్లను జడిపేయమంటే ఏడ్చుకుంటా ఇద్దరు పిల్లల పేర్లు కూడా జడిపేసింది అర్రే పిల్లల పేర్లని ఎందుకు జడిపేసినట్టు బోర్డు మీద ఇంకేం పేర్లున్నాయి చెప్పు ఆమె పెన్మిటి పేరు మాత్రమే మిగిలిందే అది కూడా చెప్పంటే దుఃఖం నన్ను కచ్చి ఆపుకొని సార్ నేను జడిపోయాను సార్ అని అన్నది కాదే అందరి పేర్లు చెడిపేసి భర్త పేరు ఎందుకు చెడిపోయలేదే నువ్వు అడిగినట్టే సార్ కూడా అడిగితే పెళ్లి చేసేదాకా మా అవ్వయ్య ఉంటారు పిల్లలకు జాబ్ వచ్చినాక పెళ్లి అయిపోయేదాకా వాళ్ళు నాతోనే ఉంటారు కానీ నేను చచ్చిపోయేదాకా ఉండేది నా పెన్మిటి ఒక్కడే కాబట్టి నేను తుడిపోయాను సార్ అని అన్నది భర్త అంటే ఆడోళ్ళకి గంత ప్రేమ ఉంటదే కదానే ఎప్పుడన్నా మస్తు సంబరమైందనుకోర్రి ఎవ్వరికి పడితే వాళ్ళకి ముచ్చట చెప్పి ఇంకింత సంబరపడుకుంటా ధూమ్ ధామ్ చేస్తారు కదా తొవ్వ పొంటి పోయేటోళ్లతో కూడా ఏ రాయే అన్నా అని కూసబెట్టుకొని దావత్లా కలుపుకుంటారు కానీ ఏదన్నా మనసుకు బాధ కలిగించే గడి వచ్చినప్పుడు ఎవ్వరికి పడితే వాళ్ళకి చెప్పుకుంటామా అందరితో ముచ్చట పెడతామా తెలిసిన వాళ్ళు ఎంత మంది ఉన్నా గాని మన అనుకునేటోళ్ళు పక్కకు లేకపోతే ఇంకింత ఎక్కువ అనుకొస్తుంది దుఃఖం కదా అట్లనే గర్భంతోనున్న ఆడోళ్లకు డెలివరీ అప్పుడు ఎంత కష్టమైతే అప్పుడు వాళ్ళకు నొప్పుల బాధ తెలవకుండా ఉండాలంటే ఏ మత్తు సూదో ఏసుడు కాదు అని అంటున్నారు డాక్టర్లు అగ్నిగుండం చుట్టూ తిరిగి 7 అడుగులు నడిచి జీవితం అంతా నీతోనే ఉంటా అని తాళిగట్టిన భర్త పక్కకుండి చేయి పట్టుకుంటే చాలు పురిటి నొప్పులు తక్కువైతాయట ఇదేదో మేం చెప్తున్న ముచ్చట కాదుల్లా అమెరికా దేశంలోన్న కోలారాడో యూనివర్సిటీ సార్లు చెప్తున్నారు నవ్వేటప్పుడు నలుగురు ఎంబటున్నా లేకున్నా ఏం కాదు గాని దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చేటోళ్ళు లేకపోతే మొత్తమే పానం డీలా అవుతుంది కదా అట్లనే కడుపుతోనున్న ఆడోళ్లకు డెలివరీ అప్పుడు అత్త అమ్మ ఎవ్వరు తోడున్నా లేకున్నా గాని తాళిగట్టిన పెన్మిటి పక్కకుండి చేయి పట్టుకుంటే గుండె నిమ్మలం అవుతుందట అట్లనే పురిటి నొప్పులు కూడా తక్కువైతాయట ఎసోంటి రందు రాపాటు లేకుండా పిల్లలను కనొచ్చట అంతే కదా మరి వెనకట పురిటి నొప్పులు వచ్చినప్పుడు మంత్రసాని నీ పెన్మిటి పక్కనే ఉన్నాడు అని ఓసారి పిలిస్తే ఆయనతో మాట్లాడితే నిమ్మలమై పిల్లలు ఉట్టేదట మరి ఆలుమగల బంధం అంటే ఉట్టిదేనా పేరుకే ఇద్దరు గాని ఒక్క మనిషి లెక్కనే ఒకల కోసం ఒకరు తన్లాడతారు ఒకరు ఒకరికి ధైర్యం అవుతారు అంతేనా కాదా